మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్న కూటమి సర్కార్. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్నటువంటి దీపం 2 పథకంలో ముఖ్యమైన మార్పులు చేపట్టింది. అయితే గత ఏడాది నవంబర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నవంబర్ నుంచి 2024 మార్చి వరకు లబ్ధిదారులకు ఒక్కో ఉచిత సిలిండర్ అందించగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి నుంచి ఏప్రిల్ నుంచి ప్రతి సంవత్సరంలో 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇంతకుముందు లబ్ధిదారులు సిలిండర్ పొందిన తర్వాత రీయింబర్స్మెంట్గా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇకపై ప్రభుత్వం 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఉదాహరణకు ఆగస్టులో 2వ ఉచిత సిలిండర్ అందుకునేవారు ముందుగానే తమ ఖాతాలో 900 పొందవచ్చు. అదేవిధంగా డిసెంబర్లో 3వ సిలిండర్కు సంబంధించిన డబ్బు ఖాతాలో చేరుతుంది. ప్రస్తుతం 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర సుమారు 850 రూపాయల నుంచి 950 వరకు ఉంది. ప్రభుత్వం సగటున 900గా నిర్ణయించి ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సంవత్సరానికి గాను 3 సిలిండర్లకు 2700 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ విధానం వల్ల మహిళలు ముందుగానే సిలిండర్ కొనుగోలు చేసుకునే అవకాశం అయితే సులభతరంగా ఉంటుంది. సీఎం చంద్రబాబు స్వయంగా దీన్ని ప్రకటించడమే కాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. ఈ మార్పుతో మహిళలకు ఆర్థిక భారం తక్కువ అవుతుండడంతో పాటు గృహ అవసరాలు కూడా మరింత సులభతరంగా మారనున్నాయి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.